బిగ్ బాస్ సీజన్ 8లో రేపటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీమ్. ఇక ఈ ప్రోమో మొత్తం కూడా కొంచెం ఎమోషనల్గా, చాలా ఫన్నీగా, ప్యూర్లీ క్రేజీగా సాగింది. ఇంకా ఆ ప్రోమో సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రోమో ఓపెన్ షాట్ వచ్చేసి బిగ్ బాస్ అందరినీ కూడా ఫ్రీజ్ చేస్తారు. ఇక ప్రేరణ అయితే హౌస్లో అన్ని దగ్గర సౌండ్ వస్తుంది, యష్మి అంటుంది. ఇక యష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ పప్పా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే స్టోర్ రూమ్ నుంచి ఒక్కసారిగా హౌస్లోకి ఎంట్రీ ఇస్తాడు యష్మి వాళ్ళ ఫాదర్. ఇక ఫ్రీజ్లో ఉన్న యష్మి హౌస్ మేట్స్ ఎంత చెప్తున్నా దాన్ని పట్టించుకోకుండా చిన్నపిల్లలాగా కాళ్ళు చేతులు ఊపుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది తన మార్క్ స్టైల్లో. ఇక హౌస్లో కడుగుపెట్టిన యష్మి వాళ్ళ ఫాదర్ మొదటగా నిఖిల్కి నమస్తే చెప్తారు. ఇక దాని తర్వాత యష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఇక అప్పుడే బిగ్ బాస్ యష్మిని అన్ఫ్రీజ్ చేస్తారు. దాని తర్వాత ప్రేరణ కూడా అన్ఫ్రీజ్ చేస్తారు. వీరిద్దరు కూడా దాన్ని క్రేజీగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక దీన్ని పూల్ ఏరియా దగ్గర ఉన్న అవినాష్ చూస్తూ మిర్రర్లో ఏంటి వీళ్ళు కబడ్డీ ఆడుతున్నారు అని అంటాడు. ఇక దానికి హౌస్ మేట్స్ అందరు కూడా గట్టిగా నవ్వేస్తారు. ఇక హౌస్ మేట్స్ అందరినీ అన్ఫ్రీజ్ చేసిన తర్వాత అందరితో చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు యష్మి వాళ్ళ ఫాదర్. ఇక నాన్ వెజ్ తీసుకొచ్చినందుకు సారీ, వెజ్ తీసుకోవడం మర్చిపోయాను మీకోసం అంటూ విష్ణుప్రియాని అండ్ ప్రేరణని ఉద్దేశించి అంటారు యష్మి వాళ్ళ ఫాదర్. హౌస్ మేట్స్ అందరూ కూడా బిర్యానీ చాలా బాగుంది, థ్యాంక్ యూ అని అంటారు. దాని తర్వాత అవినాష్ గురించి కంప్లైంట్ చేయడానికి అందరూ కూడా యష్మి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తారు. ఇక అవినాష్ నేను మిమ్మల్ని అంకుల్ అని పిలవచ్చా అని అంటాడు. నేను నీకన్నా జస్ట్ 12 years పెద్ద, అంతే, నేను నిన్ను ఒక తమ్ముళ్ళ అనుకుంటానంటూ రివర్స్ పంచ్ వేస్తారు. ఇక హౌస్ మేట్స్ అందరు కూడా యష్మి ఏది ఒకసారి బాబాయ్ అనమ్మా అని అంటారు. ఇక యష్మి బాబాయ్ అంటూ ముద్దుగా పిలుస్తుంది. లేదు నేను మిమ్మల్ని అంకుల్ అనే పిలుస్తానని అంటే అయితే నీకు యష్మి చెల్లెలవుతుందంటూ అంకుల్ మళ్ళీ ఒక రివర్స్ కౌంటర్ వేస్తారు. ఇక దెబ్బకి అంకుల్ రాక్స్, అవినాష్ షాక్స్ అన్నట్టుగా అయింది పరిస్థితి. ఇక దాని తర్వాత అంకుల్ మీ వైఫ్ ఏది అవినాష్ అని అడగ్గా అవినాష్ కామెడీగా హౌస్లోకి తీసుకెళ్లి ఆ ఫోటో ఫ్రేమ్ని పట్టుకొని అనుని నన్ను దీవించడంటూ కాళ్ళ మీద పడిపోతాడు. శీఘ్రమా నూరేళ్ల ప్రాప్తిరస్తు అంటూ సగం తెలుగులో సగం కన్నడలో దీవిస్తారు యష్మి వాళ్ళ ఫాదర్. ఇక నిఖిల్తో మాట్లాడుతూ నిఖిల్ ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఉంటావు, కొంచెం కామెడీ కూడా చేయవయ్యా అవినాష్ అండ్ రోహిణి లాగా అంటాడు. ఇక యష్మి బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది వాళ్ళ ఫాదర్ని. దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ యష్మి వాళ్ళ ఫాదర్ నిఖిల్తో మాట్లాడతానంటూ బయటకు వెళ్తూ ఉంటాడు. ఇక యష్మి పప్పా పప్పా అంటూ వెనకే వెళ్తూ ఉంటుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో చూపించలేదు. అక్కడితో ప్రోమోకి ఎండ్ కట్ పడుతుంది. ఇక ఈ ప్రోమో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. యష్మి వాళ్ళ ఫాదర్ నిఖిల్తో ఏం మాట్లాడదాం అనుకున్నాడు? ఏదైనా సీరియస్ పాయింట్ మాట్లాడడానికి వెళ్తున్నారని మీరు భావిస్తున్నారా? నిఖిల్ యష్మిలా పెళ్లి ప్రపోజల్ పెడుతున్నట్లు మీరు భావిస్తున్నారా? దీనిపై కూడా కామెంట్ చేసేయండి.